ఓం సాయిరామ్. మన జీవితంలో ఒక్కోసారి అంతా చీకటిగా అనిపిస్తుంది. మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదని, దేవుడు మనల్ని పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉంటాం. సరిగ్గా అలాంటి సమయంలోనే మనకు బాబా చెప్పిన 2 మాటలు గుర్తొస్తాయి. అవే శ్రద్ధ మరియు సబూరి. అసలు ఈ 2 మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? బాబా తన భక్తులకు వీటి ద్వారా ఏమి చెప్పాలనుకున్నారు? ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రద్ధ అంటే ఏమిటి? చూసుకున్నట్టయితే శ్రద్ధ అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, అది ఒక అచంచలమైన నమ్మకం. బాబా దగ్గరకు ఎంతోమంది భక్తులు వచ్చేవారు. అందులో కొందరు బాబాను కేవలం ఒక మాయలు చేసేవారిగానే చూసేవారు. కానీ బాబా కోరుకుంది అది కాదు. దీన్ని మనం ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక భక్తుడు తన కష్టాలన్నీ తీరిపోవాలని బాబాను వేడుకున్నాడు. అప్పుడు బాబా అతనికి ఒకటే చెప్పారు, నువ్వు నా వైపు చూడు, నేను నీ వైపు చూస్తాను. అంటే మనం బాబా మీద పూర్తి నమ్మకం ఉంచినప్పుడు, మన భారం ఆయన మీద వేసినప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తారు. దీన్నే నిశ్చలమైన శ్రద్ధ అంటారు. అదేవిధంగా సబూరి అంటే ఓపిక పట్టడం. సబూరి అంటే ఓపిక, సహనం. ఈ రోజుల్లో మనకు అన్నీ త్వరగా జరిగిపోవాలి, ప్రార్థన చేయగానే ఫలితం రావాలి అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్పారంటే దీన్ని ఒక లీలగా చెప్పుకుందాం. ఒక భక్తుడు తను అనుకున్న పని అవ్వలేదని బాబా దగ్గరకు వచ్చి బాధపడతాడు. అప్పుడు బాబా ఒక పండు పక్వానికి రావడానికి కూడా సమయం పడుతుందని, ఆ సమయం వచ్చే వరకు వేచి చూడాలని సబూరిగా చెబుతారు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. బాబా మీద నమ్మకంతో సరైన సమయం కోసం వేచి చూడడమే సబూరి. ఈ రోజుల్లో మనం ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సమస్యలు, అనారోగ్యం వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాం. మీరు ఒక లక్ష్యం కోసం కష్టపడుతున్నారా? అయితే శ్రద్ధతో పనిచేయండి. ఫలితం ఆలస్యం అవుతుందా? అయితే సబూరితో ఉండండి. బాబా ఎప్పుడు తన భక్తుల్ని వదిలిపెట్టరు. ఆయన ఊది అంటే విభూతి ఎలాగైతే మన శారీరక రోగాలను నయం చేస్తుందో, ఆయన బోధనలు మన మానసిక బాధలను కూడా నయం చేస్తాయి. చివరగా ఒక్కటే మాట, బాబా తన ద్వారకామాయిలో కూర్చొని అందరినీ గమనిస్తూనే ఉంటారు. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే బాబా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో పలకరిస్తున్నారని అర్థం. మీ సమస్య ఏదైనా సరే బాబా పాదాల చెంత ఉంచండి.
ఓం సాయిరామ్ అని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే బాబా భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మీ అనుభవాలను కామెంటు రూపంలో మాకు తెలియజేయండి. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు.